హలో ఆల్, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూసారా? చూస్తుంటే ఇప్పుడే ట్రై చేయాలన్నంత టెంప్టింగ్గా ఉంది. మీకు అర్థమై ఉండొచ్చు. రాజ్మా మసాలా కర్రీ అండి. ఇది రోజంతా మనకి సరిపోతుంది. రోజంతా హెల్తీగా ఉండటానికి ఈ రెసిపీ ఒక్కటి ఉంటే చాలు. మనము డే మొత్తం మీద ఇంకా వేరే ఏం తినకపోయినా సరే మనము ఈ మీల్తో సరిపెట్టేసేయచ్చు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇది గనక ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మీరు ట్రై చేస్తారు. ఇది అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు 2/3 వీడియోలో చూపిస్తున్న కప్పు ఒకటి వేసి రాజ్మా వాటర్ యాడ్ చేసేసి వాష్ చేసేసి ఓవర్ నైట్ కానీ 8 hours కానీ మీ టైంని బట్టి నానబెట్టుకోవాలండి. ఈ విధంగా వచ్చేలాగా నానబెట్టుకోవాలి. బ్రేక్ చేస్తే వచ్చేలాగా. సరిగా కనుక నానకపోతే రాజ్మా ఉడకదండి. ఆ రాజ్మా మొత్తం వేరే బౌల్లోకి తీసుకొని సరిపడా నీళ్లు పోసుకొని 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, బే లీఫ్ విరక్కొట్టి వేసేసేయండి. ఒకటే కాకుండా కొంచెం ఒకదాన్నే పెద్దగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అది బ్రేక్ చేసేసి వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేయండి మొత్తం. ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేటట్లు కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ గిన్నె పెట్టేసి లిడ్ పెట్టేసి 5 or 6 విజిల్స్ రానివ్వండి. ఉడికేంత వరకు. నాకైతే 5 or 6 విజిల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉడికే వరకు కుక్ చేసుకోండి. అది ఎన్ని విజిల్స్ అంటే మీ ఇష్టమే కదే. ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొంచెం 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయలు. ఈ రెసిపీకి గీ కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. మీకు కావలసిన వరకు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేయండి. ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీ అండి. 5 to 6 టమాటాస్ తీసుకొని ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి. అది ప్యాన్లో వేసేసి కలపండి మొత్తం. ఆ తర్వాత కారం అండి, ఎండు కారం, టర్మరిక్ వేసి సాల్ట్ వేసి మొత్తం కలిపేసేయండి సరిపడా. దీంట్లో రెడ్ చిల్లీ బదులు కాశ్మీరీ చిల్లీ ఉంటే వేసుకోండి. మీకు అవైలబుల్. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకే అంతవరకు వేసాను. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించండి. బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయండి. ఆ విధంగా కుక్ చేసిన తర్వాత మనము రాజ్మా మిశ్రమం ఉడికించాం కదా, ఆ రాజ్మా మిశ్రమాన్ని వాటర్తో సహా యాడ్ చేయండి. వాటర్తో సహా యాడ్ చేసి ఈ విధంగా కొంచెం కుక్ చేయండి. కొంచెం కుక్ చేసిన తర్వాత ఈ టమాటా మిశ్రమం అంతా రాజ్మాకి పట్టాలి. అప్పటి వరకు మూత పెట్టి ఒక 10 minutes ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు, ఎంతైతే అంత ఆ టైం వరకు కుక్ చేసుకోండి. ఈ రాజ్మాని రైస్తో అయినా చపాతీతోనైనా తినొచ్చండి. నేను చపాతీ కూడా చేశాను, అందుకే మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.